హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నిలకడలేని జీవితం. ఒక్క దగ్గర కాలు నిలవదు. ఎవరికి తెలుసా? పరుగులు పెట్టే జింకకు, నివాసం ఏర్పరచుకొని తుంటరి నక్కకు. అలాంటి వాళ్ళు ఈ కాలంలో కొందరు ఉన్నారు. ఒక మగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, కలిసి తిరిగారు, కాలక్షేపం చేశారు, శారీరక సుఖం అనుభవించారు. ఏమైందో ఏమో కానీ అమ్మాయిని విడిచిపెట్టాడు. ఒక్క 3 days లోపట్నే ఇంకొక అమ్మాయితోని బైక్ రయ్యమని వెళ్తూ ఉన్నాడు. ఏంటి బాబు ఇది అని అడిగితే, అమ్మాయిని విడిచిపెట్టేశాను, ఈమెను ఇష్టపడ్డాను అంటున్నాడు. మరి అంతకుముందు ఏమైంది? అమ్మాయి నచ్చలేదా? మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయ? ఇలా నిలకడలేని జీవితం ఎంతకాలం? బైక్పై రయ్యమని సాగిపోతూ, మేఘాల్లో తేలిపోతున్నట్టు సాగిపోతూ ఉన్నారు. ఇలా అమ్మాయిలను మోసం చేసుకుంటూ పోవడమేనా జీవితం? స్థిరపడడం ఏమైనా ఉన్నదా? నిలకడలే జీవితం ఎన్నాళ్ళు? అటు అమ్మ నాన్న తిట్టారు, ఎంజాయ్ చేయాలి డాడీ అంటున్నాడు. ఇది మీ కాలం కాదు, ఇది మా కాలం. జనరేషన్ మారిపోయింది, ప్యాషన్ అంటున్నాడు. జీవితంలో ప్యాషన్ ఉండాలి, ఈ ప్యాషన్ కాదు. అదే అతని చెల్లి అక్కో ఈ రీతిగా బైక్పై రయ్యమని తిరిగితే ఊరుకుంటాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ బంద్ చేయి, పెళ్లి చేసుకో అన్నాడు వాళ్ళ డాడీ. అమ్మ కూడా మందలించింది. అమ్మ మాట విన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, జీవితంలో స్థిరపడ్డాడు. అది జీవితం, ఒక స్థిరమైన జీవితం. ఈ నిలకడ జీవితం ఇంకెన్నాళ్ళు? థ్యాంక్ యూ.